కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఇప్పుడు తన క్రేజ్ను కాపాడుకునే విధంగా ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా దాదాపు 2.5 గ్యాప్ తీసుకుని టాక్సిక్ అనే మూవీని అనౌన్స్ చేశాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే యష్ బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేసిన గ్లిమ్స్కు మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ను ఎగ్జైట్ చేసే ఓ క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. అదేంటంటే టాక్సిక్ మూవీని ఒకేసారి 2 భాషల్లో షూట్ చేయనున్నారు. కన్నడతో పాటుగా ఇంగ్లీష్ భాషలోనూ చిత్రీకరించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను అలరించే సినిమాని రూపొందించడమే మా లక్ష్యం. మా కథ, దాని సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. గ్లోబల్ స్టేజ్పై ఇండియన్ సినిమాను ప్రదర్శించే సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని నిర్మాత వెంకట్ కె నారాయణ ఓ ఆంగ్ల మీడియాతో అన్నారు. భారతీయ ప్రేక్షకులతో పాటుగా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఆకట్టుకునే కథనంతో కూడిన చిత్రంగా టాక్సిక్ను తీర్చిదిద్దాలనేదే మా విజన్ అని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పేర్కొన్నారు. భారతదేశంలో ఇంగ్లీష్, కన్నడ 2 భాషల్లో షూట్ చేయబడే మొట్టమొదటి భారీ స్థాయి ద్విభాషా చిత్రంగా టాక్సిక్ నిలవనుంది. గతంలో గైడ్, షాలిమార్ వంటి చిత్రాలను ఇంగ్లీష్, హిందీ భాషల్లో చిత్రీకరించారు. నథింగ్ బట్ లైఫ్ అనే సినిమాని ఇంగ్లీష్, మలయాళంలో షూట్ చేశారు. 2018లో సమ్మర్ హాలిడేస్ అనే ఇండీ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ రెండింటిలోనూ ఒకేసారి తీశారు. కానీ ఇవేవి భారీ బడ్జెట్తో గ్రాండ్ స్కేల్లో తీసిన సినిమాలు కావు. కానీ ఇప్పుడు టాక్సిక్ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇంగ్లీష్, కన్నడలో రూపొందించి హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో పలువురు భారతీయ భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది గోవా డ్రగ్స్ మాఫియా బ్యాక్డ్రాప్లో రూపొందే రెట్రో గ్యాంగ్స్టర్ స్టోరీ అనే టాక్ ఉంది. ఇందులో యష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. నయనతార, హ్యూమా కురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కానీ ఇంతవరకు ఏదీ అధికారికంగా ప్రకటించబడలేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్స్ క్రియేషన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణలో కలిసి యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పెద్ద సినిమాలు చేయని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ను ఎలా డీల్ చేస్తుందో చూడాలి.